మామూలుగా ప్రతి మనిషికి ఒక పర్టిక్యులర్ వేలో మల విసర్జనం అనేది జరుగుతుంది. డైలీ 2-3 టైమ్స్ ఎళ్ళేవాళ్ళుంటారు. అలాగే 2-3 డేస్‌లో ఒకసారి మల విసర్జనం చేసేవాళ్ళుంటారు. ఈ రెగ్యులర్ రొటీన్‌లో ఏమైనా డిస్టర్బ్ అవ్వడం అనేది దాన్ని మనము మలబద్ధకం అనేది చెప్పగలుగుతాము. అలాగే మల విసర్జనం ప్రాసెస్‌లో ఎక్కువ పెయిన్ ఉండడము, ఎక్కువ స్ట్రెయిన్ పెట్టడము, హార్డ్ మోషన్ రావడం అనేది కూడా మలబద్ధకం అనేది చెప్పగలుగుతాము. సో, కాన్‌స్టిపేషన్‌కి కామన్‌గా కారణాలేంటంటే డీహైడ్రేషన్, సరిగ్గా నీళ్ళు తాగకపోవడము, ఫైబర్ ఫుడ్ తినకపోవడం వలన, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం వలన ఇవి చాలా కామన్ కారణాలు. అలాగే వేరే మెడికేషన్స్ వలన కూడా కాన్‌స్టిపేషన్ అవుతుంది. దీంతో పాటు షుగర్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు వీళ్ళలో కూడా కాన్‌స్టిపేషన్ ఎక్కువుంటుంది. అలాగే పేగుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, పేగులో ఏమన్నా దారి సన్నగా పడిపోవడము, పేగులో క్యాన్సర్ ఇలాంటి సమస్యలతో కూడా కాన్‌స్టిపేషన్ రావచ్చు. సో, ఈ కాన్‌స్టిపేషన్ ప్రాసెస్‌ని మనము ఎలాగా కంట్రోల్ చేయవచ్చు? ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మన జీవన శైలిని మనం ఎలా మోడిఫై చేయగలుగుతాము? మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే మనం తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏందంటే మన డయట్‌ని మోడిఫై చేయడము. మామూలుగా మనుషులకు ఒక 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అవసరం ఉంటుంది డైలీ వాళ్ళ డయట్‌లో. ఇది లేకపోవడం వలన మోషన్ క్వాంటిటీ అండ్ ద వాల్యూమ్ తగ్గిపోవడంతో మనకు కాన్‌స్టిపేషన్ అవుతుంది. సో, ఇందులో ఏందంటే ఫైబర్ ఫుడ్ మనం పెంచుకోవాలి. హోల్ గ్రెయిన్స్ కన్జ్యూమ్ చేయడము, ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ కానీ, మిల్లెట్స్ కానీ ఇలాంటివి కన్జ్యూమ్ చేయడంతో మనము ఫైబర్ ఇంటేక్‌ని పెంచుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఫ్రూట్ జ్యూసెస్ తాగుతారు. కానీ దానికంటే బెటర్ ఫ్రూట్ తింటే మనకు ఫైబర్ కూడా వస్తుంది. అండ్ మన ఫైబర్ ఇంటేక్‌తో పాటు మనం కాన్‌స్టిపేషన్‌ని తగ్గించొచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైబర్‌తో పాటు ఏందంటే వాటర్ ఇంటేక్ చేయడము. జనాలు వాటర్‌ని చాలా అవాయిడ్ చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు. కానీ డైలీ కనీసం 2-3 లీటర్స్ వాటర్ కన్జ్యూమ్ చేయడము చాలా ఇంపార్టెంట్. చాలామంది పొద్దున్న లేచి గోరువెచ్చని నీళ్ళు తాగుతారు. దాంతో కూడా కొంతమందికి కాన్‌స్టిపేషన్‌లో హెల్ప్ అవుతుంది. ఇవి రెండిటితో పాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏందంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. మనం మామూలుగా చూస్తాము బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువ. ఇది ఎందుకంటే బాడీలో మూవ్‌మెంట్ లేకపోవడం వలన ఇంటెస్టైనల్ మూవ్‌మెంట్ తగ్గిపోతుంది. వీళ్ళకు కాన్‌స్టిపేషన్ ఎక్కువ. అందుకే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం ఇంపార్టెంట్. దీంతో ఏంటంటే బాడీలో మూవ్‌మెంట్ ఉంటుంది. ఇంటెస్టైన్స్‌లో కూడా మూవ్‌మెంట్ ప్రోగ్రెస్ అయిపోయి కాన్‌స్టిపేషన్ అనేది తగ్గి మోషన్ ఫ్రీగా అవ్వడం పాసిబుల్ ఉంటుంది. దీంతో పాటు కాన్‌స్టిపేషన్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు ఇవన్నీ చేయడంతో పాటు వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ లేదు అంటే వాళ్ళు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. అలాగే కొన్ని రెడ్ ఫ్లాగ్ సింప్టమ్స్ ఆర్ అలారం సింప్టమ్స్ ఉంటాయి. ఇవి ఉన్నవాళ్ళు డాక్టర్‌ని ఎమర్జెంట్‌గా కన్సల్ట్ అవ్వాల్సింది ఉంటుంది. ఇవి ఏంటంటే ఏజ్ 50 ఇయర్స్ అయిన తర్వాత కాన్‌స్టిపేషన్ స్టార్ట్ అవ్వడము, వెయిట్ తగ్గడము, మోషన్‌లో బ్లడ్ కనబడడము, ఆకలి ఉండకపోవడము, పొట్టలో నొప్పి రావడం ఇవన్నీ ఏందంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్. ఇవి ఉన్నవాళ్ళు డాక్టర్స్‌ని కన్సల్ట్ అయ్యి సరిగైన బ్లడ్ టెస్టులు చేసి, స్కానింగ్ ఏమైనా అవసరం ఉంటే చేయడము, కొలనోస్కోపీ ఏమైనా అవసరం ఉంటే చేయడం ఇంపార్టెంట్. ఇవన్నీ చేసి ప్రాబ్లమ్ ఏం లేదంటే సిమ్ప్టమాటిక్‌లీ కాన్‌స్టిపేషన్ కోసం మెడిసిన్స్ వాడడంతో చాలామందికి ప్రాబ్లమ్ తగ్గిపోతుంది అండ్ వాళ్ళకు ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది.